దేశద్రోహుల కన్నా జాతి ద్రోహులే అత్యంత ప్రమాదకరం. దేశద్రోహులు అంటే తెలుసు కదా, దేశానికి వ్యతిరేకంగా ప్రయత్నించే వాళ్ళు. మరి జాతి ద్రోహులు అంటే ఏ జాతి? జాతి అంటే భారత జాతి కావచ్చు, లేదు వంశాలకు సంబంధించిన జాతి కావచ్చు, కుల సమూహాలకు సంబంధించిన జాతి కావచ్చు, ఇంకా రకరకాల జాతులు ఉంటాయి. సో మనం కుల సమూహాలకు సంబంధించిన జాతి అంటే ఈ దేశంలో అత్యధిక కులాల సమూహాలకు సంబంధించి ఎక్కువ కులాలు సమూహంగా ఉన్న జాతి బీసీ జాతి. సో ఈ బీసీ జాతిలోనే చాలామంది ద్రోహులు ఉన్నారు. ఎంత ద్రోహులు అంటే తమ ఔన్నత్యం కోసం, తమ బాగు కోసం త్యాగాలు చేసిన మహానీయులను కూడా గౌరవించని నీచులు కూడా ఉన్నది ఇక్కడ. ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, సాహు మహారాజ్, అట్లాగే ఛత్రపతి శివాజీ, గౌతమ బుద్ధ, ఈ రకంగా చాలామంది మహానీయులు ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే చదువు గనక చెప్పకపోయి ఉంటే బీసీలు నేటికి అడుక్కు తినేవాళ్ళు, తినడానికి తిండి కూడా ఉండని బిచ్చగాలుగా మారేవాళ్ళు, కనీసం బానిసలుగా బతికేవాళ్ళు. అంటే ఇప్పుడు పెద్దగా బతుకుతున్నారని కాదు, ఆయన నేర్పించిన చదువు వల్లే ఈరోజు బీసీలు ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, ఉన్నత ఉద్యోగులు అయ్యారు, ఉన్నత చదువు చదువుకున్నారు, అట్లాగే వ్యాపారులుగా రాజకీయ నాయకులుగా ఎదగలిగారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఊరికైనా చదువు ఈజీగా చెప్పారా? ఆయన ఎన్ని బాధలు పడ్డారైనా. మనకు బీసీలకు చదువు చెప్పాలంటే బ్రాహ్మణులు చాలా వ్యతిరేకించారు ఆయన్ని. ఆయన మీద దాడులు చేశారు, సావిత్రిబాయి పూలే మీద దాడి చేయడం జరిగింది. అయినప్పటికీ అటువంటి దాడుల్ని ఎదుర్కొని వాళ్ళు మన జాతి బాగుండాలని త్యాగాలు చేశారు. వాళ్ళేమి పిల్లని కనలేదు, వాళ్ళని సంపాదన చేసుకోలేదు, ఉన్న సంపాదన మొత్తం మన కోసం ఖర్చు పెట్టారు, సమయాన్ని మొత్తం మన కోసం ఖర్చు పెట్టారు, సంతానాన్ని కూడా కనలేదు. సో అటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే త్యాగాలను ఎక్కడ గౌరవిస్తున్నాం? సాహు మహారాజు మనకు రిజర్వేషన్లు మొట్టమొదటిసారి రిజర్వేషన్ ఇచ్చింది సాహు మహారాజ్. బీసీలకు అన్యాయం జరుగుతుందని గలమెత్తిన వాళ్ళు ఛత్రపతి శివాజీ, అట్లాగే పెరియార్ రామస్వామి నాయకర్, అట్లాగే నారాయణ గురు. మరి వీళ్ళందరినీ మనం ఎక్కడ గౌరవిస్తున్నాం? గౌరవించాలంటే నమస్తే కాదు, జై పూలే, జై పూలే ఎక్కడ అంటున్నాం? అంటే మన కోసం కష్టపడ్డ వాళ్ళని మనము గుర్తు చేసుకోవడం లేదు. మరి మన కోసం త్యాగాలు చేసుకున్న వాళ్ళని మనం మర్చిపోతే మనము ద్రోహులు ఏమవుతాం? సో ఇప్పుడెందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఈ మార్చి నెలలో మహాత్మా జ్యోతిరావు పూలేతో పాటు అంబేద్కర్, ఈ రకంగా చాలా మహానీయుల జయంతులు వర్ధంతులు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఇది గుర్తు చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఈ బీసీ మేధావులు కావచ్చు, బీసీ విద్యావంతులు కావచ్చు, బీసీ రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పటివరకు ఏం చేశారో పక్కన పెడితే రేపటి నుంచి కనీసం జై పూలే. ఎందుకు అంటే ఎస్, నా జాతి పూలే జాతి, నాకు చదువు నేర్పించింది పూలే, పూలే చదువు భిక్షం పెట్టకపోయింటే మేము ఎదగకపోయే వాళ్ళం, మేము బిచ్చగాళ్ళుగా బతికే వాళ్ళమని గుర్తు చేసుకుంటూ ఎదుటి సమాజానికి మా పూలే చేసిన త్యాగాలేంటి మేము గుర్తించుకుంటున్నాం అని జై పూలే అని నిర్ణయించారు. ఒకవేళ రేపటి నుంచి కనుక ఈ బీసీలు అంటే కొందరు కావచ్చు, జై పూలే అనడానికి నోరు రాని వాళ్ళు నికృష్టులు, వాళ్ళు జాతి ద్రోహులుగానే వాళ్ళని పరిగణించాలి. ఒకవేళ ఈ జాతి ద్రోహులు మేమేదో రాజ్యాధికారాన్ని సాధిస్తామంటే మీరు మీకోసం త్యాగాలు చేసిన త్యాగం మూర్తులనే పట్టించుకొని మీరు మా కోసం త్యాగాలు చేస్తారా? మీ స్వార్థం కోసం తప్ప. కాబట్టి మీరు స్వార్థ పనులే, జాతి ద్రోహులే అని గుర్తించాల్సి వస్తుంది.